హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు. నమస్తే గురుగారు. నమస్కారం. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఒకప్పుడు అంటే ఒక వయసు వచ్చాక వచ్చేవి. ఇప్పుడు మాత్రం చిన్న పిల్లలలో కూడా యంగేజ్లో కూడా నొప్పులు వస్తున్నాయి అంటున్నారు. అసలు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏజ్ లేకుండా ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి? ఆపరేషన్ వరకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఆపరేషన్ అయినా కూడా దానికి గ్యారంటీ ఉండట్లేదు. సో ఒక్కసారి మోకాళ్ళ నొప్పుల గురించి మీరు చెప్పండి. ఇక్కడ మోకాళ్ళ నొప్పులు రావటానికి అనేక రకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇప్పుడు ఈ సమాజంలో రావడానికి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ మారిపోయింది. లైఫ్ స్టైల్ మారిపోవడం అంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో చాలా వరకు రసహీనమైనటువంటి ఆహారం, వాతాన్ని పెంచేటటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు. సో ఈ వాతం శరీరంలో పంచభూతాలలో వాయు ఆకాశ తత్వాలు శరీరంలో పెరిగినప్పుడు అవి కీళ్లపైన ప్రభావం చూపిస్తుంది, అన్ని జాయింట్స్ పైన ప్రభావం చూపిస్తుంది. అందులో ముఖ్యంగా శరీరంలో ఏంటంటే మోకాళ్ళు అనేటివి అక్కడ స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ముందు పొట్ట పైన చూపిస్తుంది వాతం అనేది, తర్వాత రెండోది మోకాళ్ళ పైన చూపిస్తుంది. గ్యాస్ ట్రబుల్ దగ్గర నుంచి, కాన్స్టిపేషన్ దగ్గర నుంచి, బ్యాక్ పెయిన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మోకాళ్ళ దగ్గరికి వస్తుంది. ఒక్కసారి మోకాళ్ళ దగ్గరికి వచ్చిందంటే వాతం అనేది దాన్ని తగ్గించడం చాలా కష్టమైపోతుంది. అయినా కూడా ఇంకా అనేక రకాల కారణాలు ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ కూడా దానికి ఏ విధంగా దాని పరిష్కారం చూసుకోవాలనేది ప్రధానమైనటువంటి విషయం. ఒకటి, మనం ప్రివెంట్ చేసుకోవడం అంటే మన ఎక్సర్సైజ్లో రెగ్యులస్ యాక్టివిటీ ఉండకూడదు. రన్నింగు, జిమ్లో విపరీతమైన వెయిట్స్ ఎత్తడము, సరైన వార్మప్ లేకుండా బాడీని. యాక్చువల్గా ఏంటంటే నేను ఫిట్నెస్ ట్రైనర్ని. యాక్చువల్గా నేను పీజీ డిప్లొమా ఇన్ ఫిట్నెస్ మేనేజ్మెంట్ చేశాను కోర్సు. అయితే సరైన వార్మప్ చేయాలి యాక్టివిటీకి ముందు. బాడీని, మస్కులర్ సిస్టమ్ని, లోకోమోటర్ సిస్టమ్ని వార్మప్ చేయాలి. యాక్టివిటీ చేయాలి. తర్వాత యాక్టివిటీ అయిపోయిన తర్వాత బాడీని కూల్ డౌన్ చేయాలి. వార్మప్ అండ్ కూల్ డౌన్ ఈ రెండింటిని కరెక్ట్గా చేయకపోతే బాడీ అస్తవ్యస్తం అయిపోతుంది లోపల సిస్టమ్. సో వాతం అనేది అధికం కావడానికి ఇవన్నీ కారణాలు ఉంటాయన్నమాట. చిన్నపిల్లల్లో అంటే తక్కువ వయసు వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయంటే జిమ్లో వార్మప్ లేకపోవడము, తర్వాత కూల్ డౌన్ చేయకపోవడము, నేరుగా పోవడం కాసేపు ట్రెడ్మిల్ పైన చేసి కార్డియో చేసి ఆ వెయిట్స్ ఎత్తితే ఇంకా ఆటోమేటిక్గా వాతం పెరిగిపోతుంది. రన్నింగ్ చేస్తుంటారు ఎక్కువగా. రన్నింగ్ కూడా మన వాతావరణానికి మంచిది కాదు. సో ఇవన్నీ కారణాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏ విధంగా వచ్చిన తర్వాత వీటిని ప్రివెంట్ చేసుకోవడం కోసం ఎక్సర్సైజ్, యోగా, ఆహారం, మంచి పౌష్టిక ఆహారం, మన భారతీయ సాంప్రదాయ ఆహారాన్ని తీసుకుంటే ఉత్తమం. తర్వాత మూడోది, ఏ విధంగా తగ్గించుకోవాలంటే మనం వాతాన్ని తగ్గించుకోవాలి శరీరంలో. అది మెయిన్ ఇంపార్టెంట్ కంప్లీట్గా పోవాలంటే. దాంతోపాటు చిన్న చిన్న చిట్కాలను కూడా పాటించవచ్చు మనం అప్పటికప్పుడు. మనం టెంపరీ రిలీఫ్ కోసం అదేంటంటే చిట్కా నెంబర్ 1 ఏంటంటే కాల్ని మోకాళ్ళు దగ్గర, జాయింట్ దగ్గర ఎక్కడైతే పెయిన్ ఉందో 2 చేతులతోటి ట్యాప్ చేయడం. ఒక 10-15 మినిట్స్ గట్టిగా కాకుండా, మరీ మెల్లగా కాకుండా జస్ట్ ఇలా ట్యాప్ చేయాలి. ఒక మినిమం 1 మినిట్, మ్యాక్సిమం 5 మినిట్స్ ట్యాప్ చేసినామంటే ఒక 5-6 రోజులు, ఒక 10 రోజుల్లోనే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఎందుకంటే ట్యాప్ చేసినప్పుడు ఆ వాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టెంపరీ రిలీఫ్. మళ్ళీ రావడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మళ్ళీ వస్తే మళ్ళీ అదే కూడా చేసుకోవచ్చు. అంటే పూర్తిగా పోదు కానీ 90% నొప్పి అయితే తగ్గుతుంది ముందు కంటే. సో ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని పైడా లాజిన్ అనే టెక్నిక్ అంటే పైడా అంటారు దీన్ని. పైడా అంటే టు ట్యాప్. పైడా లాజిన్ అని ఒక వైద్య విధానమే, భారతీయ వైద్య విధానం అది. కానీ ఇప్పుడు చైనీయులు బాగా ప్రాచుర్యంలో వాడుతున్నారు ఆ వైద్య విధానాన్ని. సో ట్యాపింగ్ అనమాట. మన వాళ్ళు పొట్ట నొప్పిగా ఉందంటే పొట్ట పైన తడుతుంది అమ్మమ్మలు, తాతమ్మ వాళ్ళు. ఎందుకంటే ట్యాప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి రుగ్మత రిలీజ్ అయిపోతుంది. పొట్ట నొప్పి అంటే ఎందుకు? గ్యాస్ వలన వస్తుంది. గ్యాస్ని పక్క పంపించేసేయడం, ట్యాప్ చేయడం.
అలా పడుకొని నిద్రపోతారు పిల్లలు. సో ఇది పైడా అంటారు చైనీ భాషలో. మనం ట్యాప్ ట్యాప్ చేయడం ఒకటి. ఇంకా రెండవది వంటింట్లో దొరికేటటువంటి ఇది సొంటి. ఈ సొంటిని తీసుకొని బాగా నూరాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. రాతి మీద బాగా నూరి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని ఎక్కడైతే సివియర్ పెయిన్ ఉందో మోకాళ్ళ జాయింట్స్ దగ్గర ఆ పేస్ట్ రాత్రిపూట జస్ట్ అట్లా లేపనం చేయాలి, దానికి పూసేయాలి. పొద్దున్నే లేచి కడిగేసేయచ్చు, లేదంటే పొద్దునకి కొంచెం పొట్టు పొట్టుగా రాలిపోతుంది ఎండిపోయి. సో ఇది కూడా వాతాన్ని హరిస్తుంది. పోతే ఇదే సొంటి పొడిని ఆహారంలో మొదటి ముద్దలో కొద్దిగా నెయ్యి కొద్దిగా సొంటి పొడి వేసుకొని కలుపుకొని తిన్నా కూడా రోజు 2 పూట్ల వాతం అనేది హరిస్తుంది. ప్లస్ పూత లేపనంగా పూసినామంటే కూడా, లేపనంగా పూస్తూ ఈ సొంటి పొడిని కనుక వాడినామంటే మోకాళ్ళ నొప్పులు మనం మ్యాక్సిమం ఉపశమనం తీసుకోవచ్చు. తర్వాత ఇదే పొడిని ఉదయాన్నే సాయంత్రం వేడి నీళ్ళల్లో కూడా తీసుకోవచ్చు. అంటే అధికంగా సొంటి పొడి తీసుకుంటే వేడి క్రియేట్ అవుతుంది. బట్ ఆ మోతాదులో వైద్యుని సంప్రదించి సరి అయిన మోతాదులో వాళ్ళకు ఉన్నటువంటి సివియారిటీని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మోతాదును నిర్ణయిస్తారు డాక్టర్. సో వైద్యుడు ఆ మోతాదుని అనుసరించి సొంటి పొడి వాడుకున్నా కూడా మేలు చేస్తుంది. తర్వాత ఈ గ్యాస్, పొట్టలో గ్యాస్ కూడా, డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా ప్యూరిఫై అవుతుంది సొంటి పొడి వలన. సో ఇది ఒకటి. ఇంకా మూడవ చిట్కా వావిల చెట్టు ఉంటుంది, వావిలాకు అని వినుంటాం. వావిలాకు మన దోమలకు వాడతారు మామూలుగా. దోమలు ఎక్కడైతే వావిలాకు పెడతారో ఆ ఇంట్లో దోమలు రావు. సో ఆ యొక్క చెట్టు వేరుని తీసుకొని కషాయం చేసుకొని ఒక పావు కప్పు మైన, ఒక 10 ml మైన రోజు ఉదయాన్నే సాయంత్రం ఒక 40 రోజులు కనుక వాడితే శరీరంలో వాతం తగ్గుతుంది. అన్ని రకాల కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులే కాదు, అన్ని రకాల కీళ్ళ నొప్పులు కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వావిలాకు అనేది మీరు చెప్పేది ఎక్కడైనా దొరుకుతుందా, సీజనల్గా ఉంటుందా? అది చెట్టు, అది ఒక కటవల్లో ఉంటుంది ఎక్కువగా. పల్లి ప్రాంతాల్లో ఎక్కడ పట్టినా కూడా ఉంటుంది. అందులో తెల్లవావిల, నల్లవావిల అని 2 రకాలు ఉంటాయి. నల్లవావిల అత్యంత ప్రభావవంతమైనటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో నల్లవావిలు దొరకలేనప్పుడు తెల్లవావిలైనా కూడా పర్వాలేదు. ఆ యొక్క వేరును మనం తీసుకొని చేసుకోవచ్చు, కషాయం చేసుకొని తాగొచ్చు. ఎక్కడైనా దొరుకుతుంది కొంచెం ఆ సిటీల్లో కూడా ఎక్కడైనా. నేను కేబీఆర్ పార్క్లో చూశాను వావిల చెట్టు. సో అలా ఎక్కడైనా మనం ఇంట్లో పెంచుకోవచ్చు. వావిల చెట్టు ఇంట్లో ఉంటే ఇంకా మంచిదే. మీరు చెప్పిన చిట్కాలు పాటిస్తే ఫస్ట్ ఇది మనకి టెంపరీ, తర్వాత పర్మనెంట్ది. అంటే ఇప్పుడు మామూలుగా గురుగారు, మోకాలు నొప్పులు అనేది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుందా, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి? రాకుండా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఇక్కడ మోకాళ్ళ నొప్పులు అనేది వెయిట్ ఎక్కువ ఉండడం, వెయిట్ తక్కువ ఉండడంతో పని లేదమ్మా. సన్నగా ఉన్న వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ వాత ప్రభావం చేత వస్తాయి. ఇప్పుడు కఫ శరీరం ఉన్న వాళ్ళు లావుగా ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళలో కనుక ఈ వాతం అధికమైతే ఆ బరువు అనేది దీనికి ఇంకా తోడవుతుంది, నొప్పి ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఈ సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం ఆ ప్రభావం కొంచెం తక్కువగా ఉండొచ్చునేమో, కానీ అరిగిపోవడం అయితే అరిగిపోతాయి. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ డ్రై అయిపోతుంది. వాతం ఉండడం వల్ల వాయువు యొక్క లక్షణం ఏంటి, డ్రై చేసేస్తుంది. అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ని డ్రై చేసేస్తుంది. ఆ కార్టిలేజ్ పైన ఒత్తిడి పెరిగి కార్టిలేజ్ మెల్లగా అరిగిపోతూ వస్తుంది. ఇలా డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు చివరిగా మనం ఏమన్నా స్టెప్స్ ఎక్కితే కూడా మోకాలు తొందరగా అరిగే అవకాశం ఉందా? స్టెప్స్ ఎక్కడం వలన, ఎగరడం వలన, దుముకడం వలన ఎటువంటి మోకాళ్ళకు ప్రమాదం లేదు. ఆరోగ్యవంతమైన మోకాళ్ళు ఉంటే మనం ఏ పని చేసినా కూడా యాక్టివిటీ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే కొంచెం వయసు పెరిగే కొద్దీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే.